ఫిల్మ్ ఇండస్ట్రీలో చిత్ర పరిశ్రమలో మీకు గురువు అని అంటే ఎవరిని చెప్పుకుంటారు? నేను ఫస్ట్ చేసిన వినాయక్ గారేనండి. వినాయక్ గారే గురువు గారు. ఆయన దగ్గర వనమాలు నేర్చుకున్నారని చెప్పచ్చా? ఫస్ట్ నేను ఠాగూర్ అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఇంకా అప్రెంటిస్ అని చెప్పాలి, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కదా, అప్రెంటిస్ ఠాగూర్కి. వినాయక్ గారే ఫస్ట్ గురువు గారు. ఆ తర్వాత నాకు బాగా నిజం చెప్పాలంటే తోడు ఉన్నారండి ఇంకొక ఆయన, కో డైరెక్టర్ గారు రెడ్డి తరణీరావు గారు అని. ఆయన దగ్గర నేను 2-3 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. మరి నా సినిమాలకి మళ్ళీ కో డైరెక్టర్గా నాకు కూడా ఆయన చాలా, అంటే కో డైరెక్టర్ ఇవన్నీ కంటే కూడా అండి కొంచెం ఒక ఫాదర్స్ అండ్ రిలేషన్ అండి మా ఇద్దరిది. చాలా బాగా చూసుకునేవారు. ఆయన ఉంటే నాకు ఒక పెద్ద అండగా ఉంటుంది అనమాట అండి. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే ఈ మూవీ లాస్ట్ మూవీ కొంచెం మిస్ అయ్యాను, ఆయన వేరే దాంట్లో ఎంగేజ్ అవ్వటం వల్ల. అంటే మీరు గురువు అని అడిగారు కదా, నాకు ఇమీడియట్గా ఆయన కూడా మైండ్లోకి వస్తారనమాట. కానీ ఇన్ని సినిమాలు చేశారు, స్టార్స్తో చేశారు, హిట్లు కొట్టారు, ఎక్కడ మీకు యాటిట్యూడ్ లేదండి. అవునండి, అదే సింప్లిసిటీ. కామన్ మ్యాన్ ఎలా ఉంటారో మీరు అన్నారు. ఐఎమ్ రియలీ సో సర్ప్రైజ్ రియలీ. ఏమండి అందరూ ఇలాగే ఉంటారు అంతేనంటారా? మరి ఇంకెలా ఉంటారండి, ఇలా కూర్చుంటారు. చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, చాలా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు జనరలీ. బట్ మీరు అలా లేరు అసలు, నిజంగా రియల్లీ చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మీరు 2008 నుంచి ఉన్నారు కదా? 2008కి రిలీజ్ అయిందండి సినిమా కొత్త బంగారులో కొన్ని రిలీజ్ అయింది అక్టోబర్ 9th. ఒక 1-2 years ముందు నుంచి. నేను వచ్చింది 2004 అండి. 4. ఓకే, మీ ఫస్ట్ డైరెక్షన్లో వచ్చింది కొత్త బంగారు. నిజంగా అసలు ఎంత బాగా అట్రాక్ట్ చేసేసిందంటే జనాల్ని. ఒక క్యూట్ లవ్ స్టోరీ, అందులో మోరల్స్ పెట్టి, వాల్యూస్ పెట్టి, నాకు ఇష్టం సినిమా అంటే చాలా అండి. ఇప్పటికీ వచ్చినప్పుడు ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసినప్పుడు సాంగ్స్ కూడా సార్, సాంగ్స్ అన్ని సూపర్ హిట్ సాంగ్స్ కదా. అదొకటి ఫస్ట్ టైం చూసిన జనాల్ని ఫస్ట్ టైం అట్రాక్ట్ చేసేది ఏంటంటే రావు రమేష్ గారు కాలేజ్లో ఇచ్చే స్పీచెస్ ఉంటాయి చూసారా, అది దానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? నిజంగా మీరు చెప్పేంత వరకు ఒక మనిషి జీవితం కరెక్టే కదా, ఇది ఇలాగే ఉంటుంది కదా అని చూసాక అందరూ ఒప్పుకున్నారు. చూడని క్రితం ఆ ఫ్రేమ్ లోకి రాలేదు ఎవరు, బట్ నిజంగా భలే అనిపించింది సార్ అది. సో మీకెవరు ఇన్స్పిరేషన్ ఆ సీను కానీ ఆయన క్యారెక్టర్? ఆ క్యారెక్టర్ నేనేనండి. నిజంగా నేను లెక్చర్గా చేసేటప్పుడు అంటే నేను అలాగే ఆ యాటిట్యూడ్ అలాగే ఉండేది. సో నేను అలా ప్రజెంట్ చేసుకున్నాను అనమాట. అది నేనే, నా ఆలోచనలే. కానీ నిజానికి కూడా పుట్టినప్పటి నుంచి టీనేజ్ వరకు కూడా పెద్దగా ఏం తెలియదు మనిషి అన్నవాడికి. అది జెండర్తో సంబంధం లేకుండా చాలా ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్ సరదా, ఒక రెస్పాన్సిబిలిటీ లేని ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఎంజాయ్మెంట్ లైఫ్ అది. అదే చదువుకోవాల్సిన టైము, టీనేజ్ అయిపోయిన వెంటనే సెటిల్ అవ్వాల్సిన ఏజ్ 25 లోపు, అదే మ్యారేజ్ టైము, అదే సెటిల్ అవ్వాల్సిన టైం. సో ప్రతి మనిషి జీవితంలో ఆ 25 years లోపు అనేది ఎంత క్రూషియల్లో అంత టిపికల్గా ఉంటుంది. సో కామన్ మెన్కి అంత దగ్గరగా తీసుకొచ్చారు ఆ మూవీని. మీ లైఫ్లో ఏం జరిగింది ఆ టైంలో? అంటే డెఫినెట్గా అండి, మన లైఫ్ రిజంబ్లెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి మనం తీసే కథల్లో. సో మనం చూసొచ్చిన జ్ఞాపకాలను దాటి అయితే మనం కథని చేయలేమండి. ఇది రియలిస్టిక్ అప్రోచ్లో సినిమాలు తీసేటప్పుడు ఏదో ఫ్యాంటసీగా తీస్తాం, వేరే జానర్ అనుకుంటే అది మన ఊహకి ఇంకా అంత ఉండదు అనుకోండి. బట్ ఇది వరకు అయితే మటుకు అది మనం రియల్ లైఫ్లో అది ఏదైతే మనకు రిజంబుల్ అవుతుందో, మనం పడిన స్ట్రగుల్ ఏంటో అది. ఇప్పుడు ఆ సినిమా వరకు అయితే కనుక మీరు అడిగింది కరెక్ట్ అండి. ఆ టైంలో అసలు చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి మైండ్లో. ఎలా సెటిల్ అంటే మనకి బేసికల్గా ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో పర్పస్ని ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మనకు దొరకదండి. అదైతే ఖచ్చితంగా అందరూ ఒప్పుకునే విషయమే కదండి. నా పర్పస్ ఏంటని నాకు తెలిస్తే కదండి నేను స్థిమితంగా దాని వైపు వెళ్తూ ఉంటాను. అది కనుక్కోవడానికే ఇంకా 30 సంవత్సరాలు దాటేసి ఆ స్ట్రగుల్స్ అన్ని పడిన తర్వాత, రకరకాల ఉద్యోగాలు చేసిన తర్వాత ఎప్పుడుగో అమ్మో నేను ఇది కదా, మరి అప్పటికి చాలా కోల్పోతే. సో మేబీ అలాంటి దాంట్లో పెరిగి వచ్చాం కాబట్టి ఆ కన్ఫ్యూజ్డ్ మైండ్ ఉన్న ఒక కుర్రోడు కథను తీయడం నాకు ఈజీ అయింది అనమాట. ఇప్పటివరకు మీరు తీసిన మూవీస్ అన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందులో ఉండే సెంటిమెంట్స్, రిలేషన్, అనుబంధాల గురించి మ్యాక్సిమం మీరు చూపిస్తూ ఉంటారు. మీ సెన్సిబిలిటీ అనేది బాగా కనపడుతూ ఉంటుంది. మీరు ఎంత సెన్సిటివ్ అనేది కూడా మీకు అక్కడ కనబడుతూ ఉంటుంది. నాకైతే హౌ ఫ్యామిలీ పర్సన్ యూఆర్ అనేది కూడా నాకు అర్థమవుతుంది జనరల్గా. సో ఇప్పుడు నారప్ప విషయానికి వచ్చినా కూడా ఈ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది అని అంటే, మీరే ఈ మూవీ తీద్దామని వచ్చారా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని పిలిపించారా? లేదు, నేనే తీసుకున్నానండి. నేనే ఆ చాయిస్ తీసుకుని నేను ట్రై చేసి అదే వచ్చాను డైరెక్ట్గా. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్తో నేను అంతకుముందు చేస్తూ వచ్చాను.
నాకు బ్రహ్మోత్సవం తర్వాత అది బాగా డిజాస్టర్ అయ్యేసరికి నెక్స్ట్ ఎలాంటి సబ్జెక్ట్ చేస్తాం అని ఒక ఆలోచన వచ్చిందండి. మళ్ళీ ఫ్యామిలీ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఈ సెన్సిబిలిటీస్ ఇవన్నీ మళ్ళీ జనాలు మొహమ్మద్ని ఏమో మేబీ కొంచెం వేరేగా చేయాల్సి వస్తుందేమో, సరే చూద్దాం ఆ టైం వచ్చినప్పుడు ఆ కథ రాద్దామని. ఇంకా వేరే కంటెంట్స్ ఏమున్నాయి, వేరే జోనర్స్ ఏమున్నాయి అంటే నాకు ముకుందాలో కొంచెం ట్రై చేశానండి యాక్షన్ జోనర్, నాకు అది ఇష్టం. సరే ఫుల్ ప్లేజ్డ్గా ఎప్పుడు చేయలేదు. సరే అవన్నీ పక్కన పెడితే అనుకోకుండా ఈ సినిమా చూడడం జరిగిందనమాట. అప్పుడు తమిళంలో చాలా పెద్ద హిట్ అయింది. చూస్తే చాలా ఎమోషను చాలా రాగా ఉంది. నాకేమో చాలా బాగా అనిపించిందండి. ఈ సినిమా రీమేక్ చేస్తున్నారని కూడా తెలిసింది అప్పుడు కరెక్ట్గా. ఇంక ఇమ్మీడియట్గా నేను ఇంకా లేట్ చేయలేదండి, సురేష్ బాబు గారికి చేసి కాల్ చేసి నేను వచ్చి అడిగాను అనమాట. సరే ఏమండి ఇది ఎవరో మీరు ఇంకా చూస్ చేసుకోకపోతే డిసైడ్ అవ్వకపోతే గివ్ మీ దట్ ఆపర్చునిటీ అండి, నేను చేయగలుగుతాను ఇది అని చెప్పేసాను. సురేష్ బాబు గారు వెంకటేష్ గారు కూడా ఎక్కువ ఆలోచించకుండా ఎమ్మటనే మరి నమ్మి ఇచ్చారండి అది. ఎందుకంటే ఆ ఎమోషన్ని నేను పట్టుకోగలుగుతానని వాళ్ళకి నమ్మకం కలిగింది. బట్ అలాగే ఖచ్చితంగా బాగా వచ్చిందండి సినిమా, చాలా బాగా వచ్చింది. కానీ నేను జనరల్గా వెట్రిమారన్ గారి మూవీస్ చూస్తూ ఉంటాను, సో చాలా ఫాలో అవుతూ ఉంటాను అండి. నాకు ఆయన సినిమా ఎప్పుడు చూసినా ఇంత రాగా ఒక మలయాళంలోనూ ఒక తమిళ్లోనూ ఎక్కువ వస్తూ ఉంటాయి. మన తెలుగులో నిజంగా హీరోలు ఇంత రిస్క్ చేస్తారా, ఇంత రాగా చేయగలరా, ఇంత మేకప్ లేకుండా, ఇంత మాసిపోయిన బట్టలతోటి, ఇంత మురికి నీళ్ళతోటి అందరి కాళ్ళు పట్టుకునేంత డౌన్ టు ఎర్త్ చేసే అబ్బాయి ఎవరు చేరని అనుకున్నాను, నిజంగా అనుకున్నాను. అంటే వెట్రిమారన్ గారు చాలా పెద్ద మేకర్ అండి, గ్రేట్ ఫిల్మ్ మేకర్. ఇంకా ఆయన గురించి ఎంత గొప్ప సినిమా అండి నిజంగా. ఆ కథ కానీ ఆయన పట్టుకున్న కంటెంట్ చాలా కాదు. నేషనల్ అవార్డు అంటే మరి ఊరికనే ఇచ్చారు. సో పైగా ధనుష్ ఆయన యాక్షన్ కానీ. సో అదేంటంటే మెయిన్గా కథ ఆ సెన్సిబిలిటీతో కూడుకున్న వైలెంట్ మూవీ అండి. సో అందుకని నాకు తొందరగా మీరన్న కామన్ మ్యాన్ అని అన్నారే, ఆ ఎమోషన్స్ ఆ కాన్ఫ్లిక్ట్స్ నాకు చాలా ఇష్టం అండి బాగా. నేను చాలామంది అనుకుంటారు ఫ్యామిలీ మూవీస్ అంటారు, ఫ్యామిలీ మూవీస్ కదండి, అది కామన్ మ్యాన్ రియల్ లైఫ్ ఒక స్ట్రగుల్స్ని అది ఫ్యామిలీలో చూపిద్దామా లేదా వేరే దాంట్లో చూపిద్దామా అనేది ఆ థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సో నాకు ఇది కనెక్ట్ అయ్యేసరికి నేను ఆయన దగ్గరికి వెళ్ళానండి, వెట్రిమారన్ గారి వెళ్ళానండి. వెళ్ళి నేను ఇలాగ నాకు ఒక 2 days టైం ఇవ్వండి సార్, మీతో నేను డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఆయన దగ్గర పుట్టిందండి అది. సో ఆ సెన్సిబిలిటీస్ అవన్నీ నేను ఆయన్ని కనుక్కుంటే నాకు ఇంకా ఈజీ అవుతుంది కదండి. సో నేను వెళ్ళి ఆయనతో మాట్లాడి ఒక రోజు ఆయన చాలా టైం ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఇలాగని చెప్పారు. ఆ నవల్ కూడా నేను చదివానండి, ఎక్కడి నుంచి అది తీసుకున్నారు అది అనేది. అవునండి, ఇవన్నీ తీసుకుని ఇక్కడ నేను వెంకటేష్ గారికి ఇలా ఇప్పుడు ఆల్రెడీ వెంకటేష్ గారు దాన్ని చాలా బాగా ఓన్ చేసుకున్నారండి, సగం నాకు అక్కడ ఈజీ అయిపోయిందండి. ఎప్పుడు కూడా అలాగా. ఇప్పుడు ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్పాలంటేనండి చాలా అసలు ఈ సినిమా వరకు మీరు చూస్తే ఆయన పడ్డ కష్టం కానీ ఆయన పెట్టిన ఎఫర్ట్ కానీ అమ్మో చాలా ఇంపాసిబుల్ అండి. చీకట్లో దారి తెలియని ప్లేస్లో కూడా చాలా కష్టపడి చేశారట. మొత్తం మురికి నీళ్ళు, ఫస్ట్ షాట్ ఒకటి ఉంటుంది, అది టోటల్ మురికి నీళ్ళు అండి. ఆయన ఇంతవరకు దిగారు వెళ్ళారు, ఇంకా క్రూతో పాటు ఆయన కూడా. ఆయనకి నిజంగానే ఈ సినిమా ఒక ప్రెషర్ బుడ్ అండి, తిరుగులేని సినిమా అవుతుంది చూడండి, అంత కష్టపడ్డారు.